ఈ 2026లో మీరు కనుక ఒక మంచి టీవీ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది QLED కంటే కూడా మినీ ఎల్ఈడి అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకు అనంటే మీకు బెటర్ కాంట్రాస్ట్ ఉంటుంది, బెటర్ బ్లాక్ లెవెల్స్ ఉంటాయి, బెటర్ పంచీ కలర్స్ ఉంటాయి, HDR పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా మీకు మినీ ఎల్ఈడి టీవీ అనేది బెటర్ అయితే అవుతుంది అనమాట. సో ఎవరైనా ఒకవేళ QLED టీవీ తీసుకోవాలి అని అనుకుంటే, మీకు బడ్జెట్ ఉంది అని అనుకుంటే మాత్రం కొంచెం బడ్జెట్ వేసుకొని మినీ ఎల్ఈడి టీవీలు అయితే తీసుకోండి. కాకపోతే మినీ ఎల్ఈడి టీవీలు తీసుకుందాం అనుకుంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి టీవీలు, ఆ డిమ్మింగ్ జోన్స్ అండ్ కాంటెంట్ ఆఫ్ లేయర్ ఇవన్నీ ఉండేటి, ఇంకా మంచి ప్రెసిషన్ డిమ్మింగ్ జోన్స్ ఉన్నటువంటి మినీ ఎల్ఈడి టీవీలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. వీటిలో ఏది తీసుకోవాలని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకే ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి మనము టాప్ మినీ ఎల్ఈడి టీవీలు అంటే ఒక ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. వెరీ ఫ్యూ అయితే ఉన్నాయి, వాటిని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి అనుకుంటే కొంచెం మనీ అయినా సరే ఇవి మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటాయన్నమాట. వీటిలో మీకు 55, 65, 75 ఇంచెస్, సో కొన్నిట్లో మీకు అంతకంటే ఎక్కువ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. వాటన్నిటిని మనము ఈ రోజు వీడియోలో అయితే చూడబోతున్నాం. వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించినటువంటి ఏవైతే అమెజాన్ లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ప్రైస్ ఏమి ఎక్కువ ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రైజే ఉంటుంది. కాకపోతే మన ఛానల్కి కొంచెం అఫిలియేట్ రెవెన్యూ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక వితౌట్ డిలే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఈ లిస్ట్లో మనము మొదటి టీవీ కనుక చూసుకున్నట్లయితే లుమియో నుంచి విజన్ 9 అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ, చాలా బాగుంటుంది. టీవీ పరంగా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీరు ఒకవేళ ఏదైనా గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకొని ఆడుకోవాలనుకున్నా సరే మీరు ఆడుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెప్పబోయే టీవీలన్నీ కూడా మీకు మంచి బ్రైట్ ఉన్నటువంటి రూమ్ కండిషన్లో మీరు వాడుతున్నప్పటికీ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ బెటర్ బ్లాక్స్ కూడా ఉంటాయి, HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ లూమియో విజన్ 9 కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కానీ అండ్ స్పీడ్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి Q6C అనమాట. మీకు బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ కావాలి అనుకున్నప్పుడు మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. దీంట్లో మీకు IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ కూడా ఆఫర్ చేస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రివ్యూస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. 46 వాట్స్ మీకు ఓంక్యూ స్పీకర్స్ 2.1 ఛానల్ ఉంటుంది. 512+ డిమ్మింగ్ జోన్స్ వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి మీరు గేమింగ్ కన్సోల్ ఏమన్నా కనెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Xiaomi నుంచి ఇది వచ్చేటప్పటికి మీరు బాగా చూసుకున్నట్లయితే ఇది S మినీ ఎల్ఈడి, FX మినీ ఎల్ఈడి కాదు. FX మినీ ఎల్ఈడి మీకు కొంచెం బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. ఇది S మినీ ఎల్ఈడి. సో ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. 512+ మీకు డిమ్మింగ్ జోన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. సో డిమ్మింగ్ జోన్స్ ఉండడం వల్ల మీకు క్వాలిటీ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే మనకి ఆ డిమ్మింగ్ జోన్స్ ఉంటాయో అక్కడ క్వాలిటీ అనేది మనకి ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, కలర్ క్వాలిటీ అనేది. సో దానివల్ల మనకి బెటర్ డెప్త్ అయితే వస్తుంది అనమాట కలర్స్లో. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి TCL నుంచే C6K అనమాట. ఏదైతే నేను ఇందాక చెప్పానో Q6CS కానీ అలాగే Q6C కానీ అలాగే C6K కానీ ఈ రెండు కూడా సేమ్ టీవీలు. కాకపోతే ఎవరైనా బడ్జెట్ ఉంది అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ C6Kకే వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ చాలా దగ్గరలో మనకి ఇక్కడ అవైలబిలిటీ అయితే లేదనమాట, డెలివరీ అవైలబిలిటీ లేదు. బట్ మీరు ఒకవేళ డెలివరీ అవైలబిలిటీ కావాలి అనుకుంటే ఇది మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి కొంచెం తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఈవెన్ మీకు అన్నిటికి కూడా డెలివరీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఫ్లిప్కార్ట్లో అయితే మనకి డెలివరీ చాలా వరకు అవైలబుల్ లేదు ఈ టీవీ. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి A400M అనమాట. ఇది కూడా మినీ ఎల్ఈడి టీవీ. 488 ప్రెసిషన్ డిమ్మింగ్ జోన్స్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి Q7D, ఇది RGB మినీ ఎల్ఈడి టీవీ. మీకు ఆ మినీ ఎల్ఈడి టీవీ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా కొంచెం హై లెవెల్ అనమాట. సో మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి అనమాట. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి QD మినీ ఎల్ఈడి టీవీ 89D అయితే ఉంటుంది. కొంచెం బడ్జెట్లో కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి LG నుంచి QNED టీవీ. సో QNED టీవీ అంటే మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది కూడా మినీ ఎల్ఈడి టీవీ, LG వాళ్ళు అలా పిలుస్తారు. సో ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ దీంట్లో డబ్బులు పెట్టుకోగలిగితే డాల్బీ విజన్ సపోర్ట్ చేసేటువంటి QNED టీవీలు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కూడా మీకు 49,400 రూపీస్లో వస్తుంది. LG లాంటి బ్రాండ్ నుంచి ఆసమ్గా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి నియో QLED అయితే ఉంటుందన్నమాట. ఇది 2026 మోడల్. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ కూడా మనకి డ్రాప్ అయ్యింది. 55 ఇంచెస్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే 68,800 రూపీస్కే వస్తుంది. మీరు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు సోనీ లాంటి బ్రాండ్ నుంచి కావాలి అని అనుకుంటే మాత్రం సోనీ నుంచి మీకు బ్రావియా 5, బ్రావియా 7 రెండు అయితే ఉంటాయి. కానీ బ్రావియా 5 అనేది కొంచెం మీకు డల్లర్ సైడ్ ఉంటుంది. బ్రావియా 7కి వెళ్ళండి, చాలా బ్రైట్గా అయితే ఉంటుంది అనమాట పిక్చరు. సో ఇది కూడా మీకు
వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాలంటే 1,40,000 రూపీస్కి వస్తుంది. అండ్ ఇది మీరు ఒకవేళ నార్మల్ టైంలో పర్చేస్ చేయాలనుకుంటే 1,55,000, సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు మినీ ఎల్ఈడి టీవీ కాదు ఓఎల్ఈడి కావాలి అని అనుకుంటే మీకు ఇక్కడ సామ్సంగ్ నుంచి ఓఎల్ఈడి టీవీ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. కేవలం 97,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీకు ఎల్జీ నుంచి C5 కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు అయితే చెక్ చేయొచ్చు. సో గైస్ చూసారు కదా, మీరు కనుక ఒక మంచి ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలి అనుకుంటే వీటిని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో వీటి ప్రైస్ అనేవి త్వరలో మళ్ళీ మనకి వెరీ హై అయితే వెళ్ళిపోతున్నాయి. మీరు ఎంత లేట్గా పర్చేస్ చేస్తారో మీరు అంత ఎక్కువ ప్రైస్కి అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే తెలుసు కదా, మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో అన్ని నేను ట్యాగ్ చేసి పెట్టుంటాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఏదైనా మంచి డీల్స్ వచ్చాయంటే టీవీ, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, సౌండ్ బారు, సో దేని మీదైనా సరే మంచి డీల్స్ వచ్చాయంటే నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు QR కోడ్ కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా మాత్రం మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.